కోడిగుడ్డు చింతపులుసు కర్రీ కావాల్సిన టమాటో, మిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి కూడా నానబెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ, మిర్చి అయితే వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని అవి ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే కొట్టి వేసుకోవాలి. నేనైతే 7 కోడిగుడ్లు అయితే కొట్టి వేసుకుంటున్నాను. ఒకసారి అయితే మూత పెట్టి వాటిని అయితే ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మంచిగా ఫ్రై అయితేనే పచ్చి వాసన పోతుంది కాబట్టి కోడిగుడ్లు అయితే ఫ్రై అయ్యి టమాటాలు అయితే వేసుకుందాం. కొద్దిగా కారం పొడి అయితే వేసుకొని ఒకసారి మళ్ళీసారి కలుపుకుందాం. చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఎందుకంటే చింతపులుసు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా పోసుకుందాం. బాగా మరిగాక అందులో బియ్యం పిండి పోసుకోవాలి. కొద్దిగా మసాలా వేసుకుందాం. కర్రీ